मध्यमा भाग 5 पार्ट 4 पार्ट का नाम श्री रामचंद्र जी का इरादा। श्री रामचंद्र जी का इरादा मीन्स శ్రీరామచంద్రుని యొక్క నిర్ణయము। మొత్తానికి వశిష్ఠుడు, భరతుడు, లక్ష్మణుడు అందరూ కలిసి సీతాదేవిని అరణ్యానికి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు। ఓకే, ఇంకా లెసన్లకు వెళ్దామమ్మా। స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్। ఓకే స్టూడెంట్స్, ప్రాథమిక టు ప్రవీణ్ వరకు ఎవరికైనా హిందీ ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా, లేదా టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఏది కావాలన్నా మేము మీకు కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము। ఈ ఎగ్జామ్స్ పట్ల ఏ డౌట్ ఉండి మాకు ఫోన్ చేసినా మీరు కోరుకున్న సమాచారాన్ని మేము వెంటనే అందిస్తాము। ఓకే, మా ఫోన్ నెంబర్ 8897034669। श्री रामचंद्र जी का इरादा, ఇంటెన్షన్ ఆఫ్ శ్రీరామచంద్రజీ। తెలుగులో అయితే శ్రీరామచంద్రుని యొక్క ఉద్దేశం, ఇరాదా మీన్స్ ఉద్దేశం। ఓకే, ఫస్ట్ पैराग्राफ। गुरु वशिष्ठ जी के यहाँ से श्री रामचंद्र जी महल को वापस आए और भरत, लक्ष्मण और शत्रुघ्न को बुलाकर सलाह ली। వశిష్ఠ జీ దగ్గర నుండి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రజీ మహల్కి వచ్చి తను తీసుకున్న నిర్ణయాన్ని భరతుడికి, లక్ష్మణ్కి మరియు శత్రుఘ్నుని పిలిచి వాళ్ళకి కూడా తన యొక్క సలహాని చెప్పాడు। ఉన్హోంనే దూత్ కి సారీ బాతేం బాయియోం సే కహి। నీవు ఎవరో ఒక దూత్ అంటే ఇక్కడ ఎవరు, జాసూస్ అనమాట। నువ్వు ఎవరో ఒక దూతు మాటలు విని ఇట్లా చేయటము సరికాదు। ఫిర్ వశిష్ఠ జీకి రాయ్ బి సునాయి, వశిష్ఠజీ యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నాను అని శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు। లేకిన్ బాయియం నే కహా, కానీ అన్నదమ్ములు మాత్రం సీతాజీ సతీ ఔర్ బడి నేక్ స్త్రీ హై, సీతాదేవి సతీమణి మరియు చాలా తెలివిగల స్త్రీ అని చెప్తున్నారు। ఏక్ ఆద్మీకి బాతోం పర్ ఉన్హే జంగల్ బేజనా ఠీక్ నహీ అంటే ఒక మగవాడి మాటలు విని సీతాదేవిని అడవికి పంపించడం మాత్రం కరెక్ట్ కాదు। ऐसा करने से उनके साथ बड़ा अन्याय होगा, ఈ విధంగా చేస్తే మనము ఆమె పట్ల పెద్ద అన్యాయం చేసినట్లు। హర్ కోయి ఇసే బురా కహేగా, ఇది ఎవరికీ కూడా మంచిది కాదు అని అన్నదమ్ములు శ్రీరామచంద్రునికి వాళ్ళ యొక్క సలహాని తెలియజేశారు, వాళ్ళ యొక్క నిర్ణయం అన్నమాట। సెకండ్ पैराग्राफ మా पर శ్రీరామచంద్ర जी ने उनकी बातें ना मानी, కానీ శ్రీరామచంద్రుడు వాళ్ళ అన్నదమ్ములు చెప్పిన మాటలు పట్టించుకోలేదు। ఉన్హోంనే కహా, అతను ఏం చెప్తున్నాడంటే తుమ్ లోగోం కా క్యా ఠీక్ హై, మీరు కరెక్ట్గా చెప్పారు। సీతా బిల్కుల్ నేక్ ఔర్ పవిత్ర హై, సీతాదేవి ఖచ్చితంగా తెలివిగలది మరియు పవిత్రురాలు। మై ఇస్ బాత్ కో అచ్చి తరహ్ జాంతా హూ కి సీతా మే, నాకు సీతా గురించి బాగా తెలుసు, సీత చాలా మంచిది। సీతాజీ మే కోయి ఏప్ నహీ హై, సీతాజీ మీద ఎటువంటి కళంకము లేదు। లేకిన్ సవాల్ యహ్ హై కి మేరే ఇస్ వ్యవహార్ సే ప్రజా కా చాల్ చలన్ ఖరాబ్ హో రహా హై, కానీ నా వల్ల ప్రజల యొక్క ప్రవర్తన పాడైపోతుంది। ఏబ్ అంటే కళంకము, చాల్ చలన్ అంటే ప్రవర్తన, పెన్సిల్తో రాసుకోండమ్మ మీనింగ్స్। ఔర్ ఉన్కో టీక్ బనాయే రఖనా హమారా సబ్సే పెహలా ఫజ్ హై, ఫజ్ అంటే కర్తవ్యము, కానీ ప్రజలను సరైన మార్గంలో వాళ్ళ బిహేవియర్ని కరెక్ట్గా ఉంచటము నా యొక్క ప్రథమ కర్తవ్యము। రాజా కా చరిత్ర ప్రజా కే లియే ఆదర్శ హోనా చాహియే, రాజు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి। అదే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే రోల్ మోడల్గా ఉండాలి అని రాజు ఆశిస్తున్నాడు। क्या तुम लोगों को यह कहावत नहीं मालूम है, यथा राजा तथा प्रजा, जैसा राजा होता है वैसी ही उसकी प्रजा भी होती है। రాజే ప్రజలు, ప్రజలే రాజులు, రాజు ఎట్లా చేస్తే ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు। అగర్ మై బురా కామ్ కరూం తో ప్రజా బి మేరీ దేఖా దేఖి బురా కామ్ కర్నే లగేగి, నేను ఇటువంటి చెడ్డ పనులు నేను చెయ్యను। ఇస్సే సారా రాజ్య చౌపట్ హో జాయేగా ఔర్ ఇస్ పాప్ కే లియే హమ్ జిమ్మేదార్ హోంగే, నేను ఇటువంటి పాపము నేను చెయ్యలేను, నా వల్ల ఈ రాజ్యం కూడా 4 రెట్లు, చౌపట్ అంటే 4 రెట్లు అనమాట, 4 రెట్లు జిమ్మేదార్ అంటే బాధ్యత, నా వల్లనే నేను ఈ రాజ్యాన్ని పాడు చేసిన వాడిని అవుతాను అని శ్రీరామచంద్రుడు వాళ్ళ అన్నదమ్ములకి తెలియజేస్తున్నాడు అనమాట। भाइयों ने श्री रामचंद्र जी का इरादा बदलने की बहुत कोशिश की, लेकिन उसका कोई असर ना हुआ।
శ్రీరామచంద్రజీ తీసుకున్న నిర్ణయాన్ని మార్చడం కోసము వాళ్ళ అన్నదమ్ములు ఎంతో ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నము విఫలమైపోయింది. వే అపనే ఇరాదే పర్ ఖాయం రహే. ఫైనల్గా శ్రీరామచంద్రజీ తీసుకున్న నిర్ణయమే ఫిక్స్ అయిపోయారు. उन्होंने लक्ष्मण को हुक्म दिया कि वे सीता को ले जाकर जंगल में छोड़ आवे. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి ఒక ఆజ్ఞాపించాడు. ఏమని? సీతాదేవిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేసిరా. सीता को ले जाकर जंगल में छोड़ आवे. नेक्स्ट पैराग्राफ में, जब सीता को घर से निकाले जाने की खबर रानियों के मिली तो वे बहुत दुखी हुई. మిగతా రాణులకి ఆ విషయం సీతాదేవిని అరణ్యానికి పంపిస్తున్నారన్న విషయం తెలుసుకొని ఎంతో దుఃఖించారు. अपनी प्यारी पतोह सीता के बन जाने की खबर सुनकर माता कौशल्या को कितना दुख हुआ. సీతాదేవి భర్తతో కలిసే కదా అరణ్యానికి వెళ్ళింది, కానీ ఎవరో అన్నారనేసి సీతాదేవిని అరణ్యానికి పంపించడం నాకు ఇష్టం లేదని కౌసల్యాదేవి ఎంతో బాధపడింది. యహ్ కౌన్ కహ సక్తా హై. उन्होंने फौरन जाकर श्री रामचंद्र जी से प्रार्थना की और कहा, मेरी सीता में कोई दोष नहीं. శ్రీరామచంద్రజీ మాత అయినటువంటి కౌసల్యాదేవి శ్రీరామచంద్రజీని ఎంతో ప్రార్థించింది. సీతాదేవి పట్ల ఎటువంటి దోషము లేదు. ఉసే ఏక్ మూర్ఖ దోబీకి బాత్ పర్ జంగల్ మే మత్ బేజో. ఒక మూర్ఖుడైనటువంటి చాకలవాడు చెప్పిన మాటలు విని నువ్వు సీతాదేవిని అరణ్యానికి పంపించడం కరెక్ట్ కాదు. భలా రాజ్ భవన్ మే పాలి గయి సీతా వన్ మే అకేలీ కైసే రహేగి. రాజ్మహల్లో పుట్టి పెరిగిన సీతాదేవిని ఒంటరిగా అరణ్యానికి ఎట్లా పంపిస్తావు? लेकिन माता की आरुज मिन्नत का भी श्री रामचंद्र जी पर कोई भी असर नहीं हुआ. वे अपने इरादे पर अटल ही रहे. కానీ కౌసల్యాదేవి ఎంత చెప్పినా శ్రీరామచంద్రునికి తల్లి యొక్క మాటల ప్రభావం చూపించలేదు. అతను తీసుకున్న నిర్ణయం పట్ల చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. लक्ष्मण को अपने बड़े भाई का यह हुक्म सुनकर बहुत अफसोस हुआ. పెద్ద అన్నయ్య అయినటువంటి శ్రీరామచంద్రుడి హుక్మ అంటే ఆజ్ఞ అనమాట. ఆజ్ఞని తిరస్కరించలేక జాలితో సరే అన్నాడు. లేకిన్ వే అపనే బడే బాయి కా హుక్మ మాన్నా అపనా సబ్సే బడా ధర్మ సమझते थे. లక్ష్మణుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడంటే, మా పెద్ద అన్నయ్య యొక్క ఆజ్ఞను నేను శిరస వహించాలి, ఇదే నా యొక్క ధర్మము అని ఆ ఉద్దేశంతో ఉన్నాడు. ఉన్హోంనే కభీ ఉన్కా హుక్మ నహీ తోడాతా. నేను ఎట్టి పరిస్థితిలోనైనా సరే అన్నయ్య యొక్క ఆజ్ఞను తిరస్కరించలేను. इसलिए वे तैयार हो गए और सीता जी के पास जाकर बोले. ఇక అటువంటి ఉద్దేశంతో ఉన్న లక్ష్మణుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. మా శ్రీరామచంద్ర जी का आज्ञा हुई है कि मैं आपको जंगल में ले जाकर ऋषि मुनियों का आश्रमం दिखलाऊं. సీతాదేవి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి ఆమెని బయటికి తీసుకెళ్ళలేక, అమ్మ శ్రీరామచంద్రుడు నిన్ను ఋషులు మునుల యొక్క ఆశ్రమాన్ని చూపించి తీసుకొని రమ్మన్నారు అని అబద్ధం చెప్పాడు. ఆప్ జల్దీ తయారు హో జాయియే. మీరు త్వరగా రెడీ అవ్వండి. రథ్ తయార్ హై. రథము సిద్ధంగా ఉంది. లక్ష్మణ్ కో సచ్చి బాత్ కహనేకి హిమ్మత్ నా హుయి. కానీ లక్ష్మణుడికి నిజం చెప్పి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేదు. లాస్ట్ पैराग्राफ में, వన్ జానేకి ఖబర్ సున్కర్ సీతాజీ బహుత్ ఖుషి హుయి. అరణ్యానికి వెళ్తున్నాను అన్న విషయం తెలుసుకున్న సీతాదేవి ఎంతో హ్యాపీగా ఉంది. ఉన్కే అపనే వే దిన్ యాద్ ఆ గయే జబ్ వే శ్రీరామచంద్ర जी और लक्ष्मण जी के साथ पंचवटी में रहती थी. ఆమె ఇంతకుముందు శ్రీరామచంద్రునితో లక్ష్మణుడితో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పంచవటి ఆమెకి ఎంతో గుర్తొచ్చింది. వన్య పశుओं का प्रेम, जंगली लोगों का सहानुभूति और मुनियों की स्त्रियों का सत्संग, ये सारे दृश्य उनकी आंखों के सामने आने लगे. వన్య పశువం అంటే జంతువులు, పక్షులు. ప్రేమ్ జంగలి అంటే ఆమెకి ఇష్టమైనటువంటి అడవి. మునియోం స్త్రీయోం కా సహానుభూతి అంటే మునులు భార్యల పట్ల ఆమెకున్న సహానుభూతి. ఇవన్నీ కూడా ఆమె కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. उन्होंने मुनियों की स्त्रियों को भेंट देने के लिए बहुत गहने और कपड़े अपने साथ लिए.
అందుకే ఆమెకి ఆ ఋషుల భార్యలకి వాళ్ళకి గహనే అంటే మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు మరియు బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకువెళ్ళింది. ఫిర్ సబ్కో ప్రణామ్ నమస్కార్ కియా ఔర్ ఉన్కా ఆశీర్వాద్ లేకర్ రథ్ మే జా బైఠీ. ఓకే, అందరి దగ్గర ఇంకా ఆశీర్వాదం తీసుకొని ఆమె రథం ఎక్కి కూర్చుంది. ఓకే, ఆమె రథం ఎక్కి కూర్చున్న తర్వాత అడవిలో ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందామమ్మా. ఇప్పుడు ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సారాంశం సునోబచ్చు. శ్రీరామచంద్రజీ కా ఇరాదా, శ్రీరామచంద్రుని యొక్క నిర్ణయం. ఇరాదా మీన్స్ నిర్ణయం. सारांश सुनो बच्चों. गुरुजी की सलाह लेकर श्री रामचंद्र जी महल में आए. श्री रामचंद्र जी कहाँ से कहाँ आया? गुरु वशिष्ठ जी के पास गया, वो महल को आया. वशिष्ठుని నిర్ణయం తీసుకొని మహల్కి తిరిగి వచ్చారు. उन्होंने सीताजी को वन भेजने का इरादा किया. సీతాదేవిని లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక అడవిలో వదిలిపెట్టాలని ఫిక్స్ అయిపోయారు. శ్రీరామ్ अपने भाई भरत लक्ष्मण और शत्रुघ्न से अपना इरादा बताया और उनकी सलाह मांगी. శ్రీరామచంద్రుడి అన్నదమ్ములైనటువంటి భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుని పిలిచి తను తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళకి తెలియజేశారు. तब तीनों भाइयों ने श्रीराम से कहा कि सीता सती और नेक स्त्री है. ముగ్గురు అన్నదమ్ములు కూడా సీత పవిత్రురాలు మరియు ఎంతో తెలివిగల స్త్రీ అని తెలియజేశారు. ఉన్కో వన్ బేజ్నా ఠీక్ నహీ హై, ఆమెని అడవికి పంపడం కరెక్ట్ కాదు. లేకిన్ శ్రీరామ్ అపనే నిర్ణయ పర్ అటల్ రహే, కానీ శ్రీరామచంద్రుని యొక్క అటల్ అంటే దృఢంగా స్ట్రాంగ్గా, కానీ శ్రీరాముడు తీసుకున్న నిర్ణయం చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాడు అనమాట. वे केवल अपनी प्रजा की भलाई चाहते थे, కేవలము ఇది ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామ్ కా ఇరాదా రానియోం కా మాలూమ్ హువా, శ్రీరాముని యొక్క నిర్ణయము ఆ మహల్లో ఉండేటువంటి రాణులకి తెలిసిపోయింది. ఉన్హోంనే యహ్ ఇరాదా బదల్నే కా ప్రయాస్ కియా, అతని యొక్క నిర్ణయం మార్చడానికి ఎంతో ప్రయత్నించారు. లేకిన్ సఫలత నహీ మిలి, కానీ ఆ ప్రయత్నము విఫలమైపోయింది. శ్రీరామ్ నే సీతాజీ కో వన్ మే చోడ్కర్ ఆనే కి ఆజ్ఞ లక్ష్మణ్ కో ది. శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ని ఆజ్ఞాపించారు సీతాదేవిని అడవిలో వదిలిపెట్టి రమ్మని. లక్ష్మణ్ ఆశ్రమ్ దిఖానే కా బహానా కర్కే సీతాజీ కో వన్ లే గయే. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక లక్ష్మణుడు కూడా సీతాదేవిని అరణ్యం చూపించుకొని తీసుకొని వస్తాను, రెడీ అవ్వమని చెప్పి అడవికి తీసుకొని వెళ్ళిపోయాడు. శ్రీరామచంద్రజీ నే లక్ష్మణ్ కో క్యా హుక్మ దియా, శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ని ఏమని ఆజ్ఞాపించారు? जवाब, श्री रामचंद्र जी ने लक्ष्मण से सीता को ले जाकर जंगल में छोड़ आने का हुक्म दिया. శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ని సీతాదేవిని అరణ్యంలో వదిలిపెట్టి రమ్మని ఆజ్ఞాపించారు. సెకండ్ క్వశ్చన్, శ్రీరామచంద్రజీ నే अपनी पत्नी सीता को वन भेजने का निर्णय क्यों किया? శ్రీరామచంద్రుడు తన భార్య అయినటువంటి సీతాదేవిని అరణ్యంలో ఎందుకు వదిలిపెట్టారు? జవాబ్, प्रजा का संदेह दूर करने के लिए श्री रामचंद्र जी ने अपनी पत्नी सीता को वन भेजना का निर्णय किया. ప్రజల యొక్క సందేహాలకు దూరంగా ఉంచడానికి సీతాదేవిని అడవిలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు మా ఛానల్ని చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లెసన్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.